సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. చూపు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న చూపు కూడా తీసేశారట వైద్యులు. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం. ఓ ముసలాయన చూపు కోసం ఆపరేషన్ చేయాలంటూ కంటి చుక్కలాలు ఉన్నాయంటూ కూడా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్కి అయితే వెళ్ళారు. అయితే ఆ చూపు ఉన్న చూపు కూడా పోయి నాకు సంబంధం లేదంటూ కూడా డాక్టర్ అయితే చెప్తున్నటువంటి తీరుకైతే పేషెంట్లు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి విషయం. ఆయన ప్రస్తుతానికి కోటబొమ్మాలి మండలం జడ్జంగి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఇంటి వద్ద ఉన్నాం. అసలు ఏం జరిగిందనేది ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. గురుగారు, మీరు కంటికి ఎప్పుడు ఆపరేషన్ చేసుకున్నారు? ఏమైంది అసలు మీకు? కంటికి మామూలు కన్ను కనమలేదని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ముందు వెళ్ళిన తర్వాత చెకప్లు చేసినాడు. పలానా డేట్ ఉంటాయని ఎంత డేట్ని వెళ్ళాము. 2 రోజుల నుంచి ఇంత ఆపరేషన్ చేసినాడు. సోమవారం నాడు సోమవారం ఆపరేషన్ చేసి సోమవారం మంగళవారం నుంచి అంటారు, బుధవారం ఇంటికి పంపారు. మళ్ళీ సోమవారం రమ్మంటే చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళ్తాడికి 5గురికి చూసినాడు. అందరికీ బాగున్నాయి, చూపు ఉన్నది అన్నాడు. నాకేటో అన్నాడంటే, ఎర్రయ్య నీది ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, నీకు ఈవేళ ఆపరేషన్ చేయాలన్నాడు. అవేళ నేను అక్కడనే వెళ్ళాను. మా బాబు లేడు. అప్పటికప్పుడు మళ్ళీ అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాను. మా ఆవిడకి రమ్మని, పిల్లలు లేకపోతే పిల్లడికి ఫోన్ చేస్తే పిల్లడు మా ఆవిడకి తోలితే మా ఆవిడ వచ్చింది. మధ్యాహ్నం 6 అయిపోయింది. నాకు 4 గంటలకు ఆపరేషన్ చేసి బయటకు ఇచ్చినారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఉన్నారు కదా, పర్వాలేదు అన్నాను. తెలంగాణ మా అన్నగారు బాబు అన్నాడు. అడుగు ఫోన్ చేస్తే నాకు రాత్రి టిఫిన్ తెచ్చి ఇచ్చినాడు. నాకు సోమవారం అన్నాను, మంగళవారం అన్నాను, బుధవారం డిశ్చార్జ్ చేసి తోలాను. తోలేసిన తర్వాత మళ్ళీ 10 రోజుల నాడు రమ్మంటే 10 రోజుల నాడు వెళ్ళాను. బాబు కనమాటం లేదు, నీళ్ళు కారిపోతాను, ఇది అంత ఈ పాలిశాల లాగేస్తుంది, నిద్రపాటం లేదు, అన్నం కూడా తినలేకపోతాను బాబు, నాకు ఈ బాధ కన్నా అన్నాను. అలాగ పర్వాలేదు, తగ్గుతుంది అంటే 3 వారాలు తిరిగినా 4వ వారం నాడు మళ్ళీ అతనేమి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత అతను లేడు, నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ లేడు. బాబు రాలేదా అన్నాను. రాలేదు అన్నాడు. రాలేదంటే మరి ఏమి అన్నాడు. మరి రాకపోతే నాకు అవ్వదు, నాకు చూపు కనమాడమే లేదు, మొబ్బేటి కనమాడడం లేదు అన్నాడు. అనేసి అంతే, సరే నీకు కుట్లెప్పలేరయ్యా, కుట్లు ఇప్పేస్తాను అని అన్నాడు. కుట్లెప్పకండి బాబు, నాకు మందులు రాసి ఇచ్చి డ్రాప్స్ అద్దాలు రాసి, నాకు మబ్బుగా ఎక్కువ చెట్టు సేమ కనబడుతుంది అక్కడ నుండి, అయితే సేన ఒక్కని కనబడుతుంది కదా అన్నాను. చెప్పాలన్నాడు. ఆవేళ 5గురికి ఆపరేషన్, అలా 5గురికి చేసేసి నాకు మళ్ళీ చేసినాడు. కెలికాడు సేన సేపు, గంటకి చిల్లర కెలికాడు. కెలికేసిన తర్వాత మామూలు కట్టేసి తోలాడు. మళ్ళీ సోమవారం మంగళవారం అన్నాడు, బుధవారం మళ్ళీ తోలాడు. తోలిన తర్వాత వారం అలా తిరగతే ఉంటే ఎప్పుడు సూప్ వస్తుంది, నీకు కెలికాను, రక్తం బేడ కట్టేసింది, నీకు ఇదే సూప్ పోలేదని నేను చెప్పాను. అప్పుడుకున్న మా బావగారి ఇంటికాడ తెల్లగా 2 వారాలు ఉండిపోయాను. మా పిల్లడున్న మా స్వామి వచ్చిన అడిగినారు, వస్తుంది అనేసి అని రాలుకున్నాను. అనేసి వస్తుంది కదా అన్నారు అనుకోని మా బాబు కాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, 2 వారాలు అయింది, ఇంటికి వెళ్ళిపోతాను, అది ఇష్టం అయిపోయింది అంటే 10 దిగబెట్టాడు. దిగబెట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ లావు విపరీతమైన బాధ లావు అయిపోయింది బాబు, ఈ కన్ను నీళ్ళు కారిపోతుంది. అది పిల్లడికి అన్నాను. మా ఊరు కుర్రోడు ప్రసాద్ హాస్పిటల్ అక్కడ ఫోన్ చేసి అడిగితే, రా బాబా తెల్లబత్తడికి కిషోరు నువ్వు అంటే ఇద్దరు వెళ్ళిన తర్వాత పాపం 1 గంట వరకు తిప్పినాడు. ఈ మిషన్ల కాడికల్లా, ఈ డాక్టర్ల కాడికల్లా తిప్పినాడు. అక్కడ ఇట్లా అవ్వలేదు. అది ఏదో మందు వేస్తట సూపు ఉంటే కన్ను పొంగుతుంది అట. అరగంటకు సెల్లర్ కోహన పెట్టారు కానీ కన్ను పొంగలేదు, చెయ్యలేదు. ఆ మేడం అన్నది నీ సూప్ పోయిందయ్యా అనిస్తే మళ్ళీ పెద్ద డాక్టర్ కాడికి తీసుకెళ్ళాడు. పెద్ద డాక్టర్ కాడికి తీసుకెళ్ళిన తర్వాత అతను అన్నాడు, క్యాన్ తీసి మనం ఏటి చెప్పలేమంటే క్యానింగ్ తీసినాడు. అతను ఏట అన్నాడు, క్యానింగ్ తీసిన 6 మనిషి ఏట అంది 600 కడితే క్యానింగ్ తీసేస్తానంటే, మా బామ్మది అయితే డబ్బులు ఎలా కట్టాలంటే, అది డాక్టర్ కాడ సంతకం తీసుకొని రా అంటే సంతకం తీసుకుని వెళ్తే క్యాన్ తీసింది. క్యాన్ తీసిన తర్వాత క్యాన్లో తెలిసింది డాక్టర్ గారికి, పెద్ద డాక్టర్ గారికి, కన్ను పోయింది అయ్యా, నీకు సూప్ లేదు, ఎంతైనా కొంత నీకు ఉంటే మేము హెల్ప్ చేయడానికి మేము ఒప్పుకుందాము, రేట్ లేదని అండి. వెళ్ళిపోయిన తర్వాత 3 సార్లు తిరిగినాను. 3 సార్లు నాకు దొరకలి. ఇతనే ఉన్నాడు. 4వసారి మళ్ళీ పొద్దు వెళ్ళాము. వాళ్ళకి మా పిల్లలు వాళ్ళకి బయట వెళ్తే వాళ్ళు వచ్చినా చూసినారు. అతనికి అప్లికేషన్ పెట్టామంటే ఇచ్చాను. ఆ డాక్టర్ని మీరు అడిగారు కదా, ఏం చెప్పారు? డాక్టర్ మీకు ఏం చెప్పారు? నాకు మళ్ళీ డాక్టర్ రేట్ చెప్పలేదు. ఎప్పుడు కన్ను సూప్ వస్తుంది అనమాట చెప్తాడు బాబు. ఇప్పుడు 3 దఫాలు వెళ్ళాము. ఇప్పుడు 15-20 వేలు సెలరీ అయిపోయింది. ఈ ముమ్మాటి తిరిగితే 9 దఫా వెళ్తే సెలవు పెట్టండి అండి ఎక్కడుండే అతనే. అయితే మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళినాడు 4 గంటల దాకా ఉండిపోయినా రాలే. అడిగితే చెప్పలే. మాదుకు చూసి అతను గాబరి అయిపోతున్నాడు. ఈవేళ వెళ్ళి అడిగితే, నేను కుట్లెప్పొద్దని ఇస్తే నువ్వే చెప్పమని చెప్తాను. నాకు నేను చిన్నపిల్లని కాను, కుట్లెప్పమని దానికి నేను ఎప్పొద్దు అన్నాను. నీకు
నాకు అన్ని రకాల మాట్లాడుకు అటు ఇటు అస్త్రాలని అటు అర్థమంది ఇక్కడ కోహండ పెట్టావు కోహండ పెట్టి నాకు అద్దాలు ఒట్టి డొక్కులని అద్దాలు వేసి చూపి వేట అడిగినావు అస్త్రాలు కనబడతాను అంటే కొన్ని కనబడ్డాయి కొన్ని కనబడలేదు నాకు అద్దాలు రాసి డ్రాప్స్ రాసి నేను కొనుక్కొని మందులు వాడుకుంటాను నాకు మరి కళ్ళు ఒకటి కుట్లు ఒకటి తిప్పకండి అనేసి అంతే తిప్పాలని తీసుకెళ్ళి కెలికాను ఇప్పుడు నా మీద దాట వేస్తాను అనేసి అంటే మా వాళ్ళు పాలకొమ్మని పాలకెళ్ళాను అతను మహిళలు దాట వేస్తాను అనేసి. అయితే ఇప్పుడు మీ కన్ను పరిస్థితి ఎట్లా ఉంది? కన్ను మరి రేటు లేదు బాబు కన్ను మరి రేటు కనబడడం లేదు ఈ కన్ను మూస్తే లోకం ఏంటో తేలడం లేదు ఏటి లేదు మబ్బు కాదు చీకటి కాదు ఏటి లేదు నాకు ఒక్క కన్నే నాకు కానీ ఎండ తగిలితే ఉండలేను. ముందు ఎట్లా ఉండేది మీ చూపు? ముందు ఆపరేషన్ చేయక మునుపు కేనాడకే కనబడేది కేనాడకి కనబడుతుంది 5 మాసాలు రమ్మంటే వెళ్ళలేదని కదా సంవత్సరం నాడు వెళ్ళాను శుభ్రంగా మరి మీరు కొన్ని చేసినారు 7 చేస్తారని వెళ్ళాను ఇలా చేసినాను నాకు. సరే దీనికి సంబంధించి వాళ్ళ బాబు కూడా ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు అయితే గత నెలలో మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేయించారు అయితే ఆయనకి సగవలేదంటూ కూడా మీరు రెండో ఒపీనియన్ కింద ఎక్కడికి వెళ్ళారు? మేము రెండో ఒపీనియన్ కింద విశాఖపట్నం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళు టెస్టులు కూడా చేయడం జరిగిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళు ఏమని నిర్ధారించారంటే మీకు ఇంకా చూపు అనేది ఇంకా లైఫ్లో రాదు జీవితాంతం మీరు ఇంకా ఒక్క కన్నుతోనే ఉండాలి మీకు కన్ను ఉందంటే ఉంది కానీ లోపలంతా నరాలంతా కట్ చేశారు దానివల్ల మీకైతే చూపు రాదు మీకు ఎవరు చేశారో వాళ్ళని వీళ్ళు ఒకసారి సంప్రదించండి దీనికి పరిష్కారం ఏంటో మీరు అడగాల్సింది అనగా మేము అక్కడ నుండి వచ్చి మన టెక్కలి జిల్లా ఆసుపత్రికి ఒక 4-5 సార్లు తిరగడం జరిగింది సార్. జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేము వెళ్ళి ఓపీ తీసుకుని వెళ్ళేసరికి డాక్టర్ గారు సెలవు ఉన్నది ఇవాళ లేరు మళ్ళీ ఇంకోసారి అక్కడ 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకా రాలేదు 4 రోజులు సెలవులో ఉన్నారని అన్నారు. తదుపరి మళ్ళీ వెళ్ళగా ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు లేరని చెప్పారు. స్వామి వేశారు ఆయన ఏమో ఒక 4 రోజుల వరకు రారు అని చెప్పగా మళ్ళీ ఆయన అసిస్టెంట్ గారికి అడిగితే తిరిగి మా మీద అపాండాలు వేసి మీరు వద్దంటే మేము చేసాము మీరు చేయమన్నారనేసి మేము చేసాము దానికి మేము ఏదో సభ్యత వహిస్తామనేసి మాట్లాడడం జరిగింది సార్. ఆ విధంగా మాట్లాడుతుంటే తదుపరి నాయకులను తీసుకెళ్లి ఈ విధంగా అడగడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. మాకు తగు న్యాయం కావాలి సార్. అంటే న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం కావాలి మీకు? అంటే చూపు అంటే మరి పోయిన తర్వాత చూపు ఎలాగా రాదు కదా సార్ దానికి పరిష్కరించింది ఏదైనా మాకు ఉపయోగపడేటట్టు వాళ్ళకి విముక్తి చెందేటట్టు ఏదో ఒక సాధారణ సర్టిఫికేట్ కానీ లేకపోతే చూపు వచ్చేటట్టు చేసేసినా మాకు ఇంకా అంతకుమించిన అభ్యంతరం ఇంకేం లేదు సార్. అదే దానికోసం అనేసి మేము మీడియా ముందు సంప్రదించవలసి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఏ డాక్టర్ ఆయనకి ట్రీట్మెంట్ చేశారు? శ్రీకాంత్ సార్. ఆయన్ని ఎన్నిసార్లు మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది? ఆయన్ని ఇంచుమించు ఒక 10 times అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు మరి? ఆయన అప్పుడున్నంత యాక్టివేషన్ ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఏమంటే తిరిగి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. నేను చేయలేదు మమ్మల్ని చూసి ఆయన కొద్దిగా బెదరడం కొద్దిగా అటింకి వెళ్ళిపోవడం మమ్మల్ని చూసి ఓపీ ఆఫీస్ కూడా కిందకి వెళ్ళిపోవడం కూడా జరిగింది సార్. నా ఎదురుగా నేను ఓపీ తీసుకుని పైకి వెళ్ళేసరికి ఆయన పైన ఉందనుకుని కిందకి వెళ్ళిపోయాడు సార్. ఎప్పుడు కూడా అయితే దీనిపైన కంప్లైంట్ ఏమన్నా చేశారా? ఎవరికైనా కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ అంటే ఆఫీసు సూపరింటెండెంట్ గారికి చెప్పాము. ఆయన ఒకసారి డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ కూడా చెప్పమంటే ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మార్నింగ్ ఆ రోజు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఈవేళ వెళ్తే నాకు ఒక పత్రం అనేది మీరు వినతి పత్రం లాంటిది ఇవ్వండి నేను మాట్లాడుతానని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా వాళ్ళకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని మేము కూడా తీసుకుని రావడం జరిగింది. ఒకవేళ న్యాయం జరగకపోతే మీరు ఎట్లాంటి ఇచ్చేస్తారు? న్యాయం మరి ఇంక పేదోళ్ళకి న్యాయం జరగకపోతే ఇంకా అంతకుమించి చేసేదేమో సరే. ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మేము దెబ్బలాడినా మాకు అక్కడ పట్టించుకున్న నాది ఇంకెవరు లేరు. అందువల్ల మీడియా దగ్గరికి వచ్చి మేము సంప్రదించడం జరిగింది సార్. మరి ఇంక న్యాయం జరగాలి జరగొద్దు అనేది ఇంక అంతా మీ దీన్ని బట్టి ఉంటుంది సార్. ఇంకా సో ఇది తాజాగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అయితే రోజుకొక తీరులో అయితే పేషెంట్లు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే ఒక చంటి పిల్లవాడి తొడలో అయితే సూది వదిలేసినటువంటి ఘటన అప్పుడు కలకలం రేపితే ఇప్పుడు ఒక వృద్ధుడికి ఆపరేషన్ చేసే స్థితిలో అయితే ఆయనకి 4 పర్యాయాలు ఆ కంటికి ఆపరేషన్ చేశారు.
4 కంటికి పర్యాయాలకు ఆపరేషన్ చేసినా సరే ఆయనకి మళ్ళీ చూపు రాకపోవడంతో కూడా ఆ డాక్టర్ దగ్గరికి పదే పదే వెళ్ళాడు. పదే పదే వెళ్ళినా సరే కూడా ఆ డాక్టర్ అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంటూ కూడా వీళ్ళైతే తీవ్రమైనటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఎందుకు ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదా అని చెప్పేసి భయంతో విశాఖపట్నం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అయితే వారు వెళ్ళారు. సెకండ్ ఒపీనియన్లో అయితే అక్కడ నానా రకాల టెస్టులు అయితే చేశారు, స్కానింగ్ చేశారు, అట్లాగే రెటీనా టెస్ట్లో అయితే టెస్ట్ చేశారు. రెటీనాలో డ్రాప్స్ వేయడంతో ఎప్పుడైతే రెటీనాలో డ్రాప్స్ వేస్తారో ఆ రెటీనాలో ఉన్నటువంటి నర్వ్స్ అయితే ఉబ్బకపోవడంతో వాళ్ళైతే డాక్టర్లు అయితే స్కాన్లో నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఆ నరాలు పూర్తిగా తెగిపోయాయి, మీ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటూ కూడా చావు కబురు అయితే వాళ్ళకి చల్లగా చెప్పారు. ఎవరైతే మీకు ఆపరేషన్ చేశారో వాళ్ళనే వీళ్ళని ప్రశ్నించాలంటూ కూడా వీళ్ళు ఎల్వి ప్రసాద్ తాలూకు హాస్పిటల్ తాలూకు సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. దాంతో భయం చెంది అయితే ఇక్కడికి వచ్చి డాక్టర్కి అయితే వాళ్ళు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించినప్పటికి కూడా డాక్టర్ పదే పదే కూడా బయటికి వెళ్ళిపోవడం గమనించారంటూ కూడా చెప్పారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమకు చూపుకు పోయిందంటూ కూడా తమకు న్యాయం కలగాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎటువంటి న్యాయం కలగాలి అని అంటే మాకు చూపైనా రావాలి, లేకపోతే చూపుకు సంబంధించి మాకు తగు న్యాయమైనా కావాలి, లేకపోతే సదరన్ రూపంలో అయినా కూడా మాకు సర్టిఫికెట్ రూపంలో అయినా కూడా ఈ న్యాయం చేయాలి, లేకపోతే ఈ ఆసుపత్రి పైన నమ్మకం పోతుందంటూ కూడా ఈ బాధిత కుటుంబం అయితే వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్లో అయితే వైద్యుల తీరు అయితే నిర్మాకుమాటంగా బాగోలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటు చూసుకుంటే రాష్ట్ర మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో ఏదైతే రోజుకొక డాక్టర్ అయితే నిర్లక్ష్య ధోరణితో అయితే వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే మంత్రివర్యులు కూడా చొరవ తీసుకొని ఈ ఆసుపత్రిని సరిచేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.